అద్భుతాలు చూపించాడు కానీ నా కంటికి ఏది కూడా నచ్చలేదంట. కానీ అవి ఖరీదైనవే, శ్రేష్టమైనవి. కానీ ఆధ్యాత్మికంగా ఉదయకాల సమయం శ్రేష్ఠుడు అనే అంశం లేక శ్రేష్టత అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అంశములకు సంబంధించిన ఒక మాట వాడుకుందాం. మనందరికీ తెలిసిన పాటే సాగిలపడి ప్రోత్సాహము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అనే పాట పాడుకుందాం. ఏదైనా బుక్స్ ఉంటాయి, బుక్స్ లో మీరు కూడా మాతో పాటు కలిసి పాడాలని ప్రేమతో మనకు చేసుకుంటున్నాం. Gana Parachi, Broke the moon,
మహాపరిశుద్ధుడా, ప్రేమ నిశ్చితములో మీరు ఎంత శ్రేష్ఠుడు. మీ వాక్యములో నుండి ఉదయకాల సమయం మీరు మాకు జ్ఞాపకం చేయాలి ప్రభా. నీ సన్నిధానంలోకి వచ్చి మాటలు మేము సిద్ధపడుతుంది. ఆ రోజు మాటలు ఉదయం మీ దృష్టికి అంగీకారముగా మార్చి మీ కృపలో నుండి మమ్మల్ని బలపరచు. రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. ఉదయకాల సమయం చదువుకున్న వాక్య భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనాలు చదువుకుంటున్నారు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు అన్ని విషయాలలో శ్రేష్ఠుడు అని వ్రాయబడినది. ఈ పత్రిక యొక్క ముఖ్య అంశం ఏమిటి అంటే శ్రేష్టత, ఎక్సలెన్స్, శ్రేష్టత. మన దేవుడు అన్ని విషయాలలో శ్రేష్ఠుడు కదండి. మన దేవుడు అన్ని విషయాలలో శ్రేష్ఠుడు. చాలా మంది ముక్కోటి దేవతలను కలిగి ఉన్నారు. వారు ఆ దేవతలను ధైర్యంగా చూడలేదు. కొంతమంది అంటారు, అమ్మో ఆ బొమ్మకి చూస్తే నాకెంతో భయం. మన దేవుడు అలాంటి వాడు కాదు, మనల్ని భయపెట్టేవాడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే హీఈస్ రివీలర్ ఆఫ్ గాడ్, అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు తెలియపరిచిన దేవుడు. దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు తెలియపరిచిన దేవుడు. ఆయన పేరు రివీలర్. రెండవది, ఆయన ఎలాంటి దేవుడు అంటే హీఈస్ రిడీమర్ ఆఫ్ మెన్, అనగా మానవుని విమోచించిన దేవుడు. గొప్ప దేవుడు కదండి. ఆ దేవుని యొక్క శ్రేష్టత. లోకములో భౌతిక సంబంధమైనది మానవుడు దేనిని కోరుకుంటాడు అంటే మంచి వాటిని కోరుకుంటాడు, శ్రేష్టమైన వాటిని కోరుకుంటాడు. ఇక్కడ ఏమైనా కొన్ని వస్తువులు మనం పేర్చి పెట్టి ప్రజలను తీసుకోండి అని చెప్తే వాటిలో మంచిది ఏదైతే ఉందో ఆ మంచి మీదే, ఆ మంచి వస్తువు మీదకి అనేకులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో, ఈ స్థలంలో ఒక బంగారు ఉంగరం, ఒక వెండి పట్టాలు, చిన్న ఒక పేట పెట్టామనుకుందాం, వచ్చి పోటీ
తీసుకోండి అని అంటే ముందుగా ప్రజల కన్ను దేని మీద ఉంటుందంటే బంగారం మీద ఉంటుంది. మన దృష్టిలో బంగారం శ్రేష్టమైనది. దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తున్నప్పుడు దేవునిలో ఉన్న శ్రేష్టత ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి. దేవుని ఎందుకు మనం అనుసరిస్తున్నాం, దేవుని మనం ఆయన ప్రియ కుమారుని ఆయన యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నాం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఉదయకాల సమయం కొన్ని విషయాలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టతను మనం తెలుసుకుంటాం. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టత మనం మనుషుల గురించి చెప్తాం. ఆ అబ్బాయి అంత చెడ్డవాడిపోకుడు లేడంటాం. వాడికి మాట్లాడిన వాడు అబ్బాయి అంత చెడ్డవాడిపోకుడు లేడు. వ్యక్తిత్వం అది. అతని వ్యక్తిత్వం ఎంత చెడ్డదో మారని వ్యక్తిత్వం. ఉదయకాల సమయం ఆ వ్యక్తిత్వం సరిచేయబడాలంటే క్రీస్తు వ్యక్తిత్వం యొక్క శ్రేష్టత మనం గుర్తెరగాలి. ఆయన వ్యక్తిత్వం మనకి తెలిస్తే మనం ఎంతటి వారమైనా ఎంత చెడ్డవారమైనా దేవునికి విరోధమైన కార్యాలు జరిగించే వారమైనా ఆ శ్రేష్టమైన లక్షణాలు మనకు అర్థమైతే ఆయనను దేవునిగా మనం అంగీకరించాలి. అందుకని బైబిల్లో వాక్యం అయిపోదు, ఇది గలిలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు దీనిలో పొందుపరిచి ఉంచాడు. మహా బ్రతికితే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా అర్థం కాకుండానే లోకాన్ని విడిచిపెడిపోతాం. అయితే అర్థమైన కొంతైనా దాని ప్రకారం జీవిస్తే సర్వశ్రేష్టతలోనికి నడిపించే దేవుని సముఖంలో మనం కూర్చోగలమని దేవుడు ఉద్దేశించి ప్రతిదినం ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టతను గురించి ఆయన మనకు బోధిస్తూనే ఉంటాడు. ఉదయకాల సమయం ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టత ఆయన ఎలాంటి దేవుడు అని అంటే చూడండి. మొట్టమొదటిగా ఎబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, ఆయన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అని అంటే ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. చెప్పండి, ఆయన దేవుడు ఎలాంటి వాడంట? ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. రెండవది మనం ఆయన చూడగలిగితే కింద రాయబడిన మాట దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు. దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు. 4వ వచనంలో ఆయన మొట్టమొదటిగా ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, రెండవది దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన దైవిక వ్యక్తిత్వం మనం ఆలోచన చేయగలిగితే శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధిలో మనను కూర్చోబెట్టిన దేవుడు. చూడండి 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను కూర్చి చెప్తున్నాడు. దీని వ్యక్తిత్వం ఎలాంటిది అంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 2వ వచనంలో ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన ఎలాంటి వాడంటే నిర్మాణకుడు. రెండవది 4వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు నిర్వాహకుడు. ఆయన ఎంత శ్రేష్ఠుడు! నిర్మాణకుడు, నిర్వాహకుడు. ఇంకా కింద మనం చూడగలుగుతున్నాం ఆయన ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడైన వాడు. అంత గొప్పది. ఆయన శ్రేష్ఠుడు. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన నిర్మాణకుడుగా ఉన్నాడు, ఆయన నిర్వాహకుడుగా ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమును అధిరోహించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన సముఖంలో మనం కూర్చున్నాం. యూదులు 3 లోకాలు ఉన్నాయి అని గుర్తెరిగారు. ఏమిటి ఆ 3 లోకాలు అంటే మొదటిది ఊర్ధ్వ లోకము అనగా దేవుని నివాస స్థానం. రెండవది
మధ్య లోకం, వాయుమండలం. మూడవది క్రింది లోకం, భూలోకం. ఈ మూడు లోకాలను మానవుడు గుర్తెరిగి ఉండాలని వారి అభిప్రాయం. ఒకటి ఊర్ధ్వలోకం, దేవుని నివాస స్థలం. రెండవది మధ్యలోకం, వాయుమండలం. మూడవది క్రింద లోకం అనగా భూలోకం. ఈ లోకాలన్నిటిని కూడా దేవుడు నిర్మించాడు. భూమిని దేవుడు చేసిన తర్వాత, ఈ భూమి ఆదిగా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క నోటి మాట చేత భూమి అంతటిని కూడా, సమస్తాన్ని నింపిన దేవుడు. ఆ భూమి అంతటిలో కూడా ఈ సర్వ సృష్టిని ఉపయోగించుకోవడానికి మానవుడు అవసరమై ఉన్నాడు. నేను మొన్న ఒక రోజు యూట్యూబ్ లో ఒక విషయాన్ని చూశాను. ఒక జింక అడవిలో బురదలో కూరుకుపోయింది. ఎంత బురదంటే ఆ కూరుకుపోయిన జింక ఇక ప్రాణంతో బయటికి రాలేదు. అయితే ఆ జింకను తేడానికి తోటి జింక వెళ్ళి ఏమీ చేయలేదు. ఒకవేళ జింక కంటే పెద్ద పులి వెళ్ళి ఆ జింకను తేలేదు. నేను చూస్తూ ఉండగా ఆ వీడియోలో ఒక ఇద్దరు మనుషులు ఆ మనిషికి నడుముకు ఒక తాడు కట్టుకుని ఇంకొక మనిషి ఒడ్డున నిలబడి ఎక్కడైతే జింక బురదలో చిక్కుకుపోయిందో ఆ బురదలో చిక్కుకుపోయిన జింక దగ్గరకు మనిషి వెళ్ళి తన నడుముకు కట్టుకున్న తాడు వలకొంచి భాగాన్ని ఆ జింక కాళ్ళకు కట్టాడు. ఆ జింక కాళ్ళకు కట్టాడు. ఒడ్డు మీద ఉన్న మనిషి ఆ జింకతో పాటు ఈ బురదలోనికి వెళ్ళిన వ్యక్తిని కూడా బలంగా లాగితే అప్పుడు జింక ఆ మనిషి బయటకు వచ్చింది. ఆ సమయంలో నాకు ఏమర్థమైంది అంటే, సర్వ సృష్టి మీద మానవునికి దేవుడు అధికారం నుండి కూడా అధికారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ సర్వ సృష్టిలో మానవుడు ఒక్కడే ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు తన సత్యవాక్యము చేత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఈ సృష్టిలో మానవుడు అన్నిటికంటే ప్రథమ ఫలం. ఈ సృష్టిలో మానవుడు మొదటివాడు. మానవుడు చేయలేనిదంటూ ఏమీ లేదు. మానవుని మేధస్సుకు దేవుడు ఎంత మొదలు పెట్టాడో, ఎంత తెలివిచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఈ మేధస్సు కలిగిన మానవుని దేవుడు ప్రతీక్షను వెంబడిస్తూ తన మాటతో, తన మహత్తు గల మాటతో ఆయన ఎంత శ్రేష్ఠుడో అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. ఆకాశములు భూమిని సృజించిన దేవుడు, ఆయన చిత్తములో మానవుని లేవనెత్తిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! ఆయన శ్రేష్ఠత ప్రవక్తల కంటే శ్రేష్ఠ. రెండవది, ఆయన ఎలాంటి శ్రేష్ఠతో కలిగి ఉన్నాడంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడై ఉన్నాడు. ఆయన ఉదయకాల సమయం మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను దేవుడు సాక్ష్యమిస్తూ ఉండగా వినిన వాడి చేత మనకు దృఢపరచబడుతుంది. ఉదయకాల సమయం ఆయన శ్రేష్టత, ఆయన వ్యక్తిత్వం యొక్క శ్రేష్టత నీకు అర్థం అవ్వాలంటే నీవు చేయవలసిన పని ఏంటి అనంటే ఆయన మాటలు మరొకసారి వినాలి. అందుకనే ప్రారంభంలో అంటున్నాడు, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. దేవుని వాక్యం విడిచిపెట్టి కొట్టుకుపోయింటారు.
13. దేవుడు దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడింది. ఆనాడు ఆయన పుట్టినప్పుడు దేవుని దూత సర్వమానవాళికి సత్యాన్ని ప్రకటిస్తూ దావీదు పట్టణమందు నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవుని వాక్యం అది. ఆ వాక్యము స్థిరపరచబడింది. ఈ ఉదయకాల సమయం ప్రభు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? గడిచిన కాలంలో ఏం జరిగింది అంటే ప్రతి అతిక్రమానికి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉన్నారు. ఒక కాలంలో ప్రజలు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉన్నారు. నాటి నుండి నేటి వరకు కూడా దైవ క్రమములో లేని వారు దైవ ఉద్దేశములో ప్రతిఫలం పొందుతూనే ఉదయకాల సమయం దేవుని యొక్క శ్రేష్టత ఆయన ఆహ్వానించుతున్నాం. ఆయన ఏమని ఆహ్వానిస్తున్నాడంటే చూడండి, యెషయా గ్రంథం దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. నేను నిత్యము పోరాడు వాడను కాను, ఎల్లప్పుడూ కోపించు వాడను కాను, అలా ఉండిన నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. దేవుడు మానవుని పట్ల కోపపడటం లేదు, ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏమనంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులగా, ఊరిగంత నివాసులుగా నా వైపు చూసి రక్షణ పొందండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, ఆయన నిర్మాణకుడు, ఆయన నిర్వాహకుడు, ఆయన ఉన్నత స్థలమును అధిరోహించిన దేవుడు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. సత్యము నుండి వైదొలిగిపోవద్దు. దేవుని వాక్యమే సత్యం. దేవుడు ఆహ్వానించేవాడై ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన ఇచ్చేటువంటి ఆత్మరక్షణను పొందితే దేవుడు నిన్ను ఆయన ఉన్నత స్థలమును అధిరోహించిన దేవుడు ఆ స్థలాన్ని తీసుకున్నాడు. అప్పటి వరకు దేవుడు నీలో ఉన్న జీవాత్మను క్షీణింపజేయడు. దేవుడే కనుక మనతో నిత్యము పోరాడితే, ఆయన మన పట్ల నిత్యము కోపిస్తే సమాధి చేయబడతాం. కానీ ఆయన కోపించేవాడు కాదు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంటే నిమిషం మాత్రమే. గంట ఉందనుకోండి ఆయన కోపం మన మీద గంట ఉందనుకోండి ఏమవుతాం? పరదేశులము ప్రియులారా మన పొరవిధి కాదెప్పుడు, నిజముగా పొరవిధి కాదెప్పుడు. ఆ బాధ మనకు వినపడదు. ప్రతికూల వాళ్ళు పాడుకుంటూ తీసుకుని వెళ్ళిపోతారు. నీలో జీవాత్మ క్షీణించను మునిపే, దేవుని కోపానికి నీవు గురి కాదు మునిపే, దేవునితో నీవు పోరాడుతున్నావు. ఆ పోరాటంలో నీవు మాత్రం గెలవు. ఎందుకంటే ఆయన కోరికలు ఇష్టంగా చేస్తున్నాడు కాబట్టి అడిగాడు ఆయన. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి మీద నీవు ఏవేవో శ్రేష్టమైనవి భావిస్తున్నావు, ఏవేవో వేటిలో నమ్ముకుంటున్నావు, అవి నీ శ్రేష్టమైనవి. అందుకని ఆయన ప్రవక్తల నోటి నుండి దేవుని వాక్యాన్ని స్థిరపరిచి నాటి నుండి నేటి వరకు ఆయన మనకు వెంబడిస్తూనే ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వం యొక్క శ్రేష్టత నుండి సత్యము నుండి బయలుదేరదు. సత్యమనగా దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పోగొట్టుటకు దేవుడు నియమించలేదు. దేవుని కోపమే ఉగ్రత. ప్రస్తుతానికి ఇంకా ఆయన కోపించట్లే. ఒక గంట కోపిస్తే
కోపిస్తే పాండయ్య, గంట కోపిస్తే పాండ. ఆయన నిమిషమే కోపిస్తున్నాడు. ఆయన కృప సర్వకాలము మనకు తోడుంచాడు. ఎంతమంది అండి కరోనా పేషెంట్స్ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు వాడు కరోనా వ్యాధితో చనిపోవటం లేదు, భయముతో చనిపోతున్నారు. మన ఇప్పుడు పేపర్లో రాశాడు, ఆ భయముతో నేను బ్రతుకుతానో లేదని హాస్పిటల్ పైనుడి దూకి ఆత్మహత్య చేసి కరోనా ప్రాణాంతకమైన వ్యాధి. ఒకవేళ కరోనాతోనే చనిపోవడం లేదు, అలాగే చనిపోతాడు. కానీ జీవాత్మ మనలో దేవుడు దేవుడు. ఆ జీవాత్మ దేవుడు సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండేటట్టు దేవుడు ఇష్టపడి ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుని శ్రేష్టతని గుర్తిరిగల. రెండవది మనం ఆలోచన చేస్తే ఆయన దైవిక వ్యక్తిత్వం, ఆయన రక్షించేటువంటి విధానం అంతటిని కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనను తన వాక్యము చొప్పున మనను నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. సత్యము నుండి వైపు ఒకవేళ నీవు దేవుని మాటలు విననట్లుగా ఆ మాటలను కొట్టివేస్తూ ఉన్నావేమో, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిదినం దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుని ముందుకు సాగిపోదాం. మొదటిది క్రీస్తు వ్యక్తిత్వంలో శ్రేష్టత, ప్రవక్తల కంటే ఆయన శ్రేష్ఠ. రెండవది దేవదూతల కంటే శ్రేష్ఠ. మూడవది చూడండి, మోషే కంటే శ్రేష్ఠ. ఎవరికంటే శ్రేష్ఠ? మోషే కంటే. ఈజ్ ద రిడీమర్ ఆఫ్ మ్యాన్. మానవుని విమోచించుటలో మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే కొంతకాలమే దేవుని ప్రణాళిక చొప్పున ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బయటకు తెచ్చాడు. కానీ మోషేకి మధ్యలో కోపం వచ్చేస్తుంది. ఆ ప్రజలు చేసేటువంటి ఆ కృత్యాలను బట్టి, వారు చేసేటువంటి కార్యములను బట్టి మోషే కోపపడుతున్నాడు. మోషే శాశ్వత కాలం మనుషులు నడిపించే మోచకుడు కాదు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను లేవనెత్తాడు. యెహోషువ కూడా మానవులను విమోచించగలిగిన శాశ్వతమైన వ్యక్తిగా. మన దేవుడు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టత, సత్యము నుండి మనను వైదొలగకుండా కాపాడటమే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టత. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఏశావు, యాకోబు. ఏశావు ఇస్సాకు బాగా ప్రేమిస్తున్నాడు. ఏశావు ఎందుకంటే ఏశావు అడవికి వెళ్ళి వేట మాంసం తెస్తాడు. ఇస్సాకు బాగా ఇస్తాడు, భోజనం ప్రియుడు. మాంసం తీస్తున్నాడు కదని ఏశావును ప్రేమిస్తున్నాడు ఇస్సాకు. యాకోబు ఇంటి దగ్గర తల్లి చోట ఎదుగుతున్నాడు. వాళ్ళిద్దరూ ఆ రీతిని అనుభవంలో ఉన్నారు, మంచిదే. తండ్రి ఒకరిని ప్రేమిస్తున్నాడు, తల్లి ఒకరిని ప్రేమిస్తుంది. వాళ్ళ వ్యక్తిత్వం. కానీ మన దేవుని వ్యక్తిత్వం ఏమిటి అంటే జీవాత్మతో నిండిన ప్రతి మానవుని ప్రేమించడమే ఆయన వ్యక్తిత్వం. అలా ప్రేమించడాన్ని బట్టి ఏశావు అడవిలో ఏం దొరకల ఒక రోజు ఇంటికి ఆకలితో వచ్చాడు. యాకోబు ఇంటిలో వంట చేస్తూ ఉన్నాడు, వండుకుంటున్నాడు. ఏశావుకు బాగా ఆకలిస్తే యాకోబు దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నాకు ఆకలిస్తుంది, నువ్వు వండుతున్నది నాకు పెట్టంటే వాడంటాడు. వాడి వ్యక్తిత్వం. నీ జాగ్రత్తతో నాకు అందేస్తే, నాకు ఇచ్చేస్తే ఈ కూర నువ్వు తినేయచ్చు. వ్యక్తిత్వం. అంతమంది రకరకాల వ్యక్తిత్వం. దేవుడు అలాంటి వ్యక్తిత్వం కలిగిలేడు. అంటే మనం ఆయనకి ఏదైనా ఇస్తే ఆయన మనం ప్రేమించడానికి ఇష్టపడే దేవుడు కాదు. మనం ఏమి ఇవ్వకపోయినా ఉచితముగా ప్రేమించు దేవుని వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వంలో శ్రేష్టత. దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు ఆయన. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద
మోషే 5వ వచనంలో పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. మోషే దేవుని ఇంటిలో పరిచారకుడు మాత్రమే, కానీ క్రీస్తు దేవుని ఇంటికి ఆ కుమారుడై ఉన్నాడు. మనం కూడా ఆయనే మనము నివసించే ఇల్లు అని చెప్తున్నాడు. మనమే ఆ ఇల్లు, మనమే ఆ ఆధిక్యతను దేవుడు ఇవ్వాలని ఆయన అందరికంటే శ్రేష్ఠుడిగా హృదయకాల సమయం మన హృదయాన్ని కట్టిన చేసుకోవాలి. సత్యము నుండి పారిపోవద్దు, సత్యాన్ని విడిచి తొలగిపోవద్దు. రెండవది, మన హృదయాన్ని మనం కఠినం చేసుకోవద్దు. కారణం ఏంటంటే బైబిల్లో చెప్తూ ఉన్న మాట 8వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దమును విని అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఎంత శ్రేష్ఠంగా నీ హృదయాన్ని నీవు కఠినపరచుకో. దేవుడిచ్చిన చిన్న ఇల్లు మన హృదయం. ఈ హృదయంలో ప్రభువును నీవు ప్రతిష్ఠించుకుంటే ఆయన ఆలయముగా నీ హృదయాన్ని వేసుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, మీరు దేవుని ఆలయం, మీలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అది ఏమంటాడంటే మీరు దేవుని గృహమై ఉన్నారు. మన దేవుడు నివసించే. కాబట్టి ఈ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఆయన వ్యక్తిత్వంలో శ్రేష్టత మొదటిది చెప్పండి, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. రెండవది, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. మూడవది, మోషే కంటే శ్రేష్ఠుడు ఆయన. నాలుగవది, యెహోషువ కంటే శ్రేష్ఠుడు ఆయన. చూడండి 4వ అధ్యాయము 11వ వచనం, 4వ అధ్యాయము 11వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమేదీ లేదు, మనమెవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుదులేక తేటగా ఉన్నది. ఆయన అంత శ్రేష్ఠుడు. ఎక్కడ దాక్కున్నా మనం చేసే పనులన్నీ కూడా చేతులు కట్టుకుని అన్నీ చెప్పాడు. చేతులు కట్టుకుని అన్నీ చెప్పాడు. దేవుని వాక్కు. మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. 8వ వచనంలో యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన యెడల ఆ తరువాత మరి యొక్క దినములకు వచ్చి ఆయన చెప్పకపోవను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 11వ వచనంలో అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవ్వడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. దేవుని దగ్గరికి మనం తప్పకుండా వెళ్తాం కనుక భూమి మీద మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఏదో ప్రత్యేక వస్త్రం ధరించుకుంటే సరిపోదు. మరి ఏమిటి మనం ఎలా జాగ్రత్త పడగలమంటే దేవుని వాక్యము సజీవమై ఉన్నది, అది బలమై ఉన్నది, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను అది వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలలను విభజించున్నంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేవుని వాక్యమే హృదయంలో ప్రభువుని ఎలా నేర్చుకోవాలి? పాస్టర్ ఫోటో పెట్టుకోలేదండి. మరి హృదయంలో ప్రభువుని ఎలా ప్రతిష్ఠించుకుంటామంటే దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించుకోండి. ఆయన వాక్యం ఎలాంటిది అంటే బలము గలది, రెండంచుల వాడి అయిన ఖడ్గం, ప్రాణాత్మ మూలకలను విభజించినంత మట్టుకు దూరి హృదయం యొక్క ఆలోచనలను తలంపులను క్రియలను అది ఏం చేస్తుందంటే శోధించే వాక్యం. ఆ వాక్యం మీ హృదయంలో నేర్చుకున్నాను. దేవుడు నివసించే ఇల్లుగా నువ్వు మార్చబడ్డాడు. దేవుడు నివసించే ఇల్లుగా నువ్వు మార్చబడితే అదే నీ జీవితానికి శ్రేష్టత. యేసు ప్రభువు క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో శ్రేష్టత ఏమైనదంటే ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. యెహోషువ ఆనాడు నిబంధన జనులైన ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించడానికి దేవుడిచ్చిన అధికారం. కానీ పరమకాలాలకు నడిపించాలి అంటే క్రీస్తు అన్నిటిలో శ్రేష్ఠుడు. ఆయన వాక్యాన్ని మన మధ్య ఉంచి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు.
విలువైనదని, దేవుని వాక్యము హృదయంలో దాచుకొనమని పదే పదే ఆయన చెప్తున్నాడు. నీ హృదయాన్ని కఠిన చేసుకో. వాక్యానికి లోబడతావా? క్రీస్తు వ్యక్తిత్వంలోనికి మార్చబడతావా? వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతే లోక సంబంధమైన వాటిని ముడిపెట్టుకుని లోకములో జీవిస్తూ ఉంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టత సత్యము నుండి దూరంగా వెళ్ళదు. హృదయాన్ని కఠినపరచుకో. రెండవది, క్రీస్తు యాజకత్వం యొక్క శ్రేష్ఠ. యాజకులలో శ్రేష్ఠుడు ఆయన. పూర్వకాలం యాజకత్వం లేదు. మందిరంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలం, రెండవది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోనికి ప్రజలందరూ వస్తారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి తనని గాని రక్తం తీసుకుని తన కొరకు ప్రజలందరి పాపముల కొరకు రక్తం చిందించుటకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఆ దిశ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు ఏ మోదు ధరిస్తాడు? నిలువు అంగి. ఆ నిలువు అంగి ధరించిన ప్రధాన యాజకుడు నడుముకు ఒక తాడు కడతాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత తన పాప స్థితిని బట్టి ఒకవేళ దేవుడు తనను శిక్షించి మరణానికి గురి చేస్తే వేరొకరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు కనుక ఆ కొత్త దేహాన్ని బయటికి తేవాలి కనుక ఒక తాడు కడతాడు. నేటి దినములో యాజకత్వములో క్రీస్తు యాజకత్వం యొక్క శ్రేష్ఠ. ఆనాటి నుండి నేటి వరకు దేవుడు గొప్ప యాజకుడు అయినాడు. ఆయన చిత్తములో మనమందరం కూడా ఆయన యాజకత్వము కింద మనం బ్రతకగలిగిన కృపను దేవుడు ఇచ్చాడు. దేవుడి వాక్యంలో చదువుతుంటే ఆ రోజు యాజకత్వం కంటే శ్రేష్ఠుడు ఆయన. మెల్కీసెదెకు యాజకత్వము కంటే శ్రేష్ఠుడు ఆయన. ఆయన యాజకత్వం గొప్పది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, మొదటి వచనం, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడిన యాజకత్వం సరైనది కాదు. మనిషి మనలను ఎంతవరకు నడిపిస్తాడంటే తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరేవని. కానీ ఇక్కడ మనం కింద చూడగలం. చూడండి, 2వ వచనములో తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిని చూపగలవాడై ఉన్నాడు. 4వ వచనములో ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. దేవుని సేవకులను దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుపును బట్టి ఆయన పరిచర్యలో దేవుని సేవకులు దేవుని యాజకత్వం జరిగిస్తారు. దేవుని యొక్క యాజకులను ప్రస్తుత కాలంలో దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. 10వ వచనములో మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకులని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయన. యాజకులను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేవునికి విధేయులైన వారికి నిత్య రక్షణ ఉన్నారు. యాజకుడు దేవుని సేవకుడు చేయవలసిన పని ఏంటంటే దేవుడిచ్చిన వాక్య క్రమములో దేవుని ప్రజలను పెంచాలి, దేవుని ప్రజలకు ప్రార్థన నేర్పించాలి, దేవుని ప్రజలకు వాక్యానుసారమైనటువంటి మారు మనస్సు అనుభవంలోనికి నడిపించాలి. అలాంటి కాలంలో ప్రధాన యాజకులు దేవుని సేవకత్వం చేసేవారు. వారి స్వార్థ ప్రయోజనాల కొరకు వారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారు. క్రీస్తు మన నిజమైన యాజకుడు. అన్ని యాజకత్వాల కంటే శ్రేష్టమైన యాజకత్వం క్రీస్తు యాజకత్వం. మొట్టమొదటిగా క్రీస్తు వ్యక్తిత్వంలో ఉన్న శ్రేష్టత మనం చూసాం. క్రీస్తు యాజకత్వంలో ఉన్న శ్రేష్టత మనం చూసుకున్నాం.
అహరోను యాజకత్వము కంటే శ్రేష్ఠుడు, మెల్కీసెదెకు యాజకత్వము కంటే శ్రేష్ఠుడు. ఆయన యాజకత్వం భూ సంబంధమైన యాజకత్వం కాదు. భూ సంబంధమైన యాజకత్వం దేవుని సేవకులకు ఒకవేళ ఏదైనా శ్రమ వస్తే సేవ విడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ ప్రియ ప్రభు రాకులాడితే నిత్య రక్షణకు కారకుడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద సంపూర్ణ మానవునిగా మన కొరకు ఆయన ఈ లోకంలో తిరిగిన దేవుడు. ఆయన మన కొరకు సేవ చేసిన దేవుడు. ఆయన సిలువలో ఆఖరిగా మరణించి ఆఖరి మధ్య వరకు సిలువలో తన రక్తము కార్చిన దేవుడు. అని యాజకత్వం కింద భూలు సంబంధమైన యాజకత్వం పనికిరాదు. ఏ సేవకుడు కూడా ఒకవేళ యాక్టింగ్ సిలువ వేసుకున్నా, ఒకవేళ యాక్టింగ్ తో కొరడా దెబ్బలు కొట్టించుకున్నా, సమాధి చేయబడి తిరిగి లేపగలిగిన శక్తి ఏ సేవకుల్లో. అది సేవకులకు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి పొందాలని దైవ చిత్తమును ఎఫెసీయులకు రాసిన పత్రికలో సేవకులకు దేవుడిచ్చిన అధికారం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను, అందులో ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను అని నియమించాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాడు. ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చూస్తే అపోస్తలులు అంటే అపోస్తల్స్ అంటాం, ప్రవక్తలు అంటే ప్రొఫెట్స్ అంటాం, సువార్తికులు అంటే ఎవాంజలిస్ట్ అంటాం, కాపరులు అంటే ఇంగ్లీష్ లో పాస్టర్ అంటాం, పాస్టర్. ఉపదేశకులు అనంటే బైబిల్ టీచర్ అంటాం, బైబిల్ టీచర్ ఇంగ్లీష్. మీరు క్రీస్తు ధర్మం జరిగిస్తున్నారు. ఇది భూ సంబంధమైన యాజకత్వం. దేవుడు ఈ భూ సంబంధమైన యాజకత్వం జరిగించుటకు లోకములో నుండి మానవులను ప్రత్యేకపరిచి తన పని కొరకు ఎన్నిక చేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూడగలం. ప్రభు ఎందుకు ఈ పని మనకు అప్పచెప్పాడు అంటే దేవ వాక్యములో నుండి చీకటిలో నుండి మనను వెలుగులోనికి నడిపించిన దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురము చేయుటకు, ఆయన వాక్యపు వెలుగులోనికి అనేకులను తీసుకుని వచ్చుట, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురము చేయుటకు, రాజులైన యాజక సమూహముగా అనేకులను తన వాక్య క్రమములోనికి నడిపించుటకు దేవుడు సేవకులకు అధికారం ఇచ్చాడు. ఆ సేవకులు దేవుడిచ్చిన ఆ పరిధిలో భూ సంబంధమైన యాజకత్వములో మనం దైవానికి ఇష్టమైనట్లుగా పనిచేస్తే దేవుడు దీవిస్తూ ఈనాటి తిరుమలలో చాలా మంది భూ సంబంధమైన యాజకత్వములో రకరకములుగా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని వేల మందితో రకరకములైన మిస్ప్రై చేస్తూ మనుషులను తప్పుదో పట్టిస్తూ దేవుని పరిచర్యను వాడు చేస్తున్నారు. ఒకవేళ అటువంటి పరిచర్యలోనికి మీరు వెళ్తే ఎక్కడైనా ఆ పరిచర్యను చూస్తే అక్కడ జరుగుతున్న విషయంలో మీకు ఏమైనా లోటుపాట్లు కలిగితే కనబడితే ఆ స్థలానికి వెళ్ళదు. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? క్రీస్తు అందరి యాజకుల కంటే శ్రేష్ఠుడు. యాజకత్వం భూ సంబంధమైన యాజకత్వంలో పొరపాట్లు ఉంటాయి. చాలా జాగ్రత్త. పాస్టర్ గారు సేవ చేస్తున్నాడు. పాస్టర్ గారు ఏదైనా తప్పిదం మీకు కనబడితే మీరు అడగగలిగినట్లుగా సిద్ధపడి ఉండాలి. పాస్టర్ గారు మీకు చెప్పిన వాక్యం బట్టి ఇతరులకు బాధ ఇస్తుంది, అది తక్కువ కాదో నాకు తెలియదు, వాక్యంలో బట్టి నాకు చూపించండి. ఒకవేళ ఇతరులను మనం దైవ క్రమంలో నడిపించేటప్పుడు దైవ సన్నిధిలో యాజకులుగా మనం వాడగలం. ఈ స్థలంలో కూర్చున్న మన రాజులైన యాజక సమూహం దేవుడు మనల్ని అలా నిలబెట్టాడు. దేవుడి వాక్య గ్రంథాన్ని చేపట్టిన తర్వాత వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు మనం ఆయన ఇష్టలైన కొందరి మొదట్లో ప్రతి వారికి దేవుడు యాజకులుగా ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం.
అయితే తనకు విధేయులైన వాడికి, దేవుని చేత పిలువబడిన వాడికి ఆయన నిత్య రక్షణకు కారణం. మొట్టమొదటిగా దేవుని గొప్ప రక్షణని మనం లక్ష్యం చేయగలరు. ఆయన వ్యక్తిత్వం యొక్క శ్రేష్టతలో సత్యాల నుండి వైదొలగొద్దు అని చెప్పాడు. దేవుని గొప్ప రక్షణ. రెండవది ఆయన యాజకత్వంలో ఉన్న శ్రేష్టతలో నుండి దేవుడు లోకములో ఉన్న మనల్ని పిలిచి నిత్య రక్షణకు వారసులుగా చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజులని యాజకులుగా నిన్ను చేయబోతున్నాడు. ఆయన యాజకత్వం కింద వస్తావా? ఆయన వాక్యం నీ హృదయంలో నేర్చుకుంటావా? ఆయనకు నీ హృదయంలో ఆయన నివసించే ఇల్లు కట్టగలవా? ధనం అవసరం లేదు. ఆయన నివసించాలంటే ఇల్లు కట్టుకోవాలి. ఆయన వాక్యం హృదయంలో చేర్చుకుని ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. భూసంబంధమైన యాజకత్వం నిర్మూలన చేయబడుతుంది. క్రీస్తు యాజకత్వం ఎలాంటిది అంటే ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ముగింపులోనికి వెళ్దాం. 14వ వచనం. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు రక్తం మనను నిర్దోషిగా మారుస్తుంది. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఆయన యాజకత్వం ఎంత గొప్పదో! ఆయన గొప్ప యాజకుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన సొంత రక్తం దాచిన దేవుడు. అందుకని 12వ వచనంలో మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించిన దేవుడు. ఆయన నిత్యుడకు ఆత్మ ద్వారా ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 15వ వచనంలో అపరాధముల నుండి విమోచనము కలుగుతుంది. ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానము పొంది నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అని మన ముందు ఆయన కార్చిన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసం. ఆయన శరీరం నలుగుకొట్టబడినానికి సాదృశ్యమైన రొట్టె. ప్రతి మాసం కూడా ఆయన మన కొరకు చేసిన శిలువ కార్యం, ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన వ్యక్తిత్వం యొక్క శ్రేష్టత మనకు అర్థమైంది. ఆయన యాజకత్వంలో ఉన్న శ్రేష్టత మనకు అర్థమైంది. కనుక ఆ సహవాసంలో చేయబెడుతుంది. తను పిలువబడిన వారందరికీ కూడా అనగా ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆయన దేవుని ప్రత్యక్షపరిచిన వాడై ఉన్నాడు. ఆయన మనను విమోచించిన వాడై ఉన్నాడు. అందుకనే ఆ సహవాసానికి ఒక పేరుంది. ఏమనంటే నూతన నిబంధన సహవాసం, అనగా స్తుతి ఆరాధన సహవాసం, ప్రభు రాత్రి భోజన సహవాసం. ఆ సహవాసంలోనికి ఎవరు వస్తారు అంటే గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకోండి. ఆ సహవాసంలో ఎవరు చేయబడతారు అంటే నిత్య రక్షణ కొరకు పిలువబడిన వారు. అందుకనే ప్రభుత్వుడు మీరు యోగ్యులుగా అయోగ్యులుగా ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రతి దినం నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని స్టడీ చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు వాక్యాన్ని విడిచి కొట్టుకొనిపోవద్దు. నేను కోపించేవాడిని కాదు, ఎల్లప్పుడూ మీతో పోరాడేవాడిని కాదు. అలా చేస్తే జీవాత్మ మీలో క్షీణించిపోతుంది, మీరు నశించిపోతారు అన్న ఉద్దేశంతో ప్రభు సరి చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయం దైవ సహవాసంలో చేరిన మనం, నవ నిబంధన ఆరాధనలో పాల్గొబోతున్న మనం, గొప్ప రక్షణ అనుగ్రహించిన దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన ప్రవక్తల కంటే, దేవదూతల కంటే, మోషే కంటే, అహరోను కంటే, చెప్పండి మెల్కీసెదెకు కంటే శ్రేష్ఠుడు. క్రీస్తు భూసంబంధమైన యాజకత్వంలో ఆయన చేత పిలువబడిన సేవకుల కంటే ఈనాడు నేనంటే ఏమనుకున్నాను, నేను చాలా పెద్ద చర్చికి పాల్గొన్నాను.
కొన్ని సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నాం అని కొంతమంది అంటారు. విమర్శించటం లేదు, అర్థం చేసుకోవడానికి చెప్పుకుంటున్నాం. మనం ఎంతటి వారమైనా ఎంత పరిచయం చేసినా ఆయన యాజకత్వం కంటే మనం చేసిన పరిచర్య కనుక ఆయనను యాజకుడుగా మనం కలిగి ఉంటే మనం ధన్యులం. కాబట్టి గొప్ప మాట కాపు పెట్టుకుందాం. సత్యము నుండి వైదొలిగిపోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. మూడవది క్రీస్తును ధృవీకరించవద్దు. ఆయన అన్ని విషయాలలో శ్రేష్ఠ. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక 5 నిమిషాలు. మొట్టమొదటిది క్రీస్తు వ్యక్తిత్వంలో ఒక శ్రేష్టత చూసాం, క్రీస్తు యాజకత్వం యొక్క శ్రేష్టత చూసాం. ఇప్పుడు క్రీస్తు శక్తి యొక్క శ్రేష్టత, క్రీస్తు శక్తి యొక్క శ్రేష్టత. ఆయన ఎలాంటి శ్రేష్టత కలిగి ఉన్నాడంటే ఆయన మీద పెట్టుకున్న నమ్మకమును బట్టి నిరీక్షణ లేని ధనము కన్నా ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు. అయితే జీవితంలో ఆయన శక్తి మనం ఉపయోగించుకోవాలంటే మనకు ఉండవలసినవి ఒక 4 ఉన్నాయి. అవేంటో క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, ఆయన శక్తిలో ఉన్న శ్రేష్టత మనం అనుభవించాలంటే మొదటిది జీవితం యొక్క క్రమశిక్షణ ముఖ్యం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండనట్లు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఈ మాసం ఓర్పు కావాలి. ఆయన ఓర్చుకున్న ఓర్పును తలంచుకుందాం. జీవితంలో క్రమశిక్షణ ఎప్పుడు వస్తుందంటే సమస్య వచ్చినప్పుడు ఓర్చుకోవడం నేర్చుకుంటే. సమస్య వచ్చినప్పుడు జీవితంలో క్రమశిక్షణ అంటే సమస్య వచ్చినప్పుడు ఓర్చుకుని మనం ముందుకు సాగగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆయన శక్తిలో ఉన్న శ్రేష్టత ఓర్పేనండి. ఆయన శక్తిలో ఉన్న శ్రేష్టత ఓర్పు. ఇంకొక మాట 12వ వచనంలో చూస్తే, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి మరియు కుంచికాలు బెడకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. ఓర్పు నేర్చుకుందాం. మన పాదములను అనగా మన మార్గములను సరళం చేసుకుందాం. ఆయన మార్గం మంచి మార్గం. ఆయన నేను మార్గమై ఉన్నాను అని చెప్పిన దేవుడు. ఆయన శక్తిలో శ్రేష్టత ఏంటంటే మనల్ని మంచి మార్గములో నడిపించుటకు ఆయన శ్రమపడే మార్గంలోనికి వెళ్ళాడు. ఆయన శ్రమపడిన మార్గం. ఈనాడు లోకములో యాజకులు శ్రమపడలే. శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల. కానీ క్రీస్తు పరిచర్యలో ఉన్న మనం, క్రీస్తు యొక్క శక్తి యొక్క శ్రేష్టత గుర్తిరిగిన మనం ఎవరి వైపు చూడాలంటే ఆయన వైపు చూడాలి. అందుకనే చూడండి, 12వ వచనములో 12వ అధ్యాయము 1-2వ వచనములో చిక్కులు పెట్టు ప్రతి విధ భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తే మనం శక్తి పొందుకుంటాం. మన ఎదుట ఉంచబడిన మార్గములో ఓపికతో పరిగెత్తుతాం. ఆయన శక్తిలో ఉన్న రహస్యం ఏంటంటే తన ఎంతో ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన శక్తి యొక్క శ్రేష్టత. మనం కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఓర్పు కలిగి చెప్పండి దైవ సహవాసంలో మార్గాన్ని సరళం చేస్తాం. రెండవది, జీవితానికి ఆయన మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు మనకు. రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందుకొని కన్నీళ్లు విడిచు దాని కోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశం దొరకలేదు. దేవుడు తగిన కాలంలో అది శక్తి గురించి మనకు చెప్పినప్పుడు చాలా మంది గడ్డెక్కిన తరువాత నీవే మాకు దిక్కంటారు. కానీ దేవుని వాక్యంలో చెప్తున్నాడు, ఏశావు
బుద్ధి తీసుకున్న తరువాత పోగొట్టుకున్న జాగ్రత్తలో తండ్రి దగ్గర నుండి కోల్పోయిన దీవెనలు పొందాలని ప్రయత్నం చేసిన పొందలేకపోయాడు. క్రీస్తు యొక్క శక్తిలో ఉన్న శ్రేష్టత ఆయన మనకు నేర్పిస్తున్నది. మొదటిది క్రమశిక్షణ నేర్పుతున్నాడు, రెండవది మార్గదర్శకత్వం నేర్పుతున్నాడు, మన జీవితానికి ప్రేరణ ఇస్తున్నాడు. 12వ అధ్యాయము 18వ వచనములో సృజించి తెలుసుకున్నట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘములకు కారములకు తుఫానులకు భూరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఆయన ప్రేరణ మనం ఎలా వచ్చామంటే ఏదో ఒక కొండ పగిలిపోతే దేవుడిని నమ్ముకోవడానికి రాలేదు. అలా వచ్చాం. ఆయన మాట మనకు వినపడింది. ఆయన మనతో మాట్లాడాడు. ఆయన మనల్ని ప్రేరేపించాడు. 24వ వచనంలో క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు వద్దకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చారు? ఆయన మాట విని క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మనం వచ్చాం. ముగిస్తున్నాను. మొట్టమొదటిది ఆయన శ్రేష్టత. లోకములో మనం శ్రేష్టమైనవి అని భావించే వాటన్నిటికంటే ఆయన శ్రేష్ఠుడు. ఆయన ఎలాంటి శ్రేష్ఠుడు అంటే ఆయన వ్యక్తిత్వంలో శ్రేష్ఠుడు, యాజకత్వంలో శ్రేష్ఠుడు, ఆయన కలిగి ఉన్న శక్తిలో శ్రేష్ఠుడు. కాబట్టి మనం సత్యం నుండి వైదొలగద్దు, ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దు, హృదయాన్ని కఠిన చేసుకోవద్దు, క్రీస్తును తృణీకరించవద్దు. జీవితానికి మాదిరి ఇచ్చిన ప్రభువు మనం కలిగే మనం శ్రేష్ఠులుగా మార్చబడ్డాం. ఆయన తండ్రి కుటుంబాంశమని ఆశీర్వాదం ఉంటాడు. మనం కూడా ఒకరోజు అక్కడికి వెళ్తాం, ఆయన ప్రక్కన కూర్చుంటాం, శ్రేష్ఠులుగా మార్చబడతాం. మంచి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంత వాక్యంలో పరిపదేవుడు మహాపరిశుద్ధుగా ఉండే మన క్రీస్తు వ్యక్తిత్వం యొక్క శ్రేష్టతలో ఉన్న లక్షణం కృపను చూపించాడు. నిర్వాహకుడుగా ఉన్నత రోజు నదిలో ఉంచిన దేవుడుగా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా, యాజకుడుగా, ఆయన అవమానము నిర్లక్ష్యం సిలువను సహించిన దేవుడుగా, మాకు మార్గమును తెలిపిన దేవుడుగా, నీవు ఓర్చుకున్న ఓర్పు మాకు నేర్పిన దేవుడుగా, అన్ని విషయాలలో భూమి మీద మమ్మలను శ్రేష్ఠులుగా ఎంచి మీరు ఆశీనులైన ఆ కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున, ఆ ఉన్నత స్థలములో మీ ప్రక్కన ఉండగలిగిన స్థితి వాళ్ళని దేవదూతల ద్వారా పలికిన మాట స్థిరపరిచిన దేవాన్ని చూస్తున్నాం. మేము క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు వచ్చాము. గొప్ప రక్షణ మాకు అనుగ్రహించిన తండ్రి దగ్గరకు వస్తున్నాము. నిత్య రక్షణకు కారకుడైన మీ దగ్గరికి మేము వచ్చాము. అయితే మమ్మల్ని బలపరిచాము. ఉదయకాల సమయం ఇంకెవరైతే నీ సన్నిధానములో గొప్ప రక్షణ ఇంకా పొందలేదు, నిశ్చితానుసారముగా నేను ఇచ్చిన సమయములో బిడ్డలు నిన్ను గుర్తిరుగునట్లుగా సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే నీ మాటలు ఆనందించి ఉన్నారు, తదుపరి రికార్డింగ్ మెసేజ్ ద్వారా కూడా ఎవరైతే నీ మాటలు వింటున్నారో, నీ ప్రియ బిడ్డలను మీరు దర్శించండి. ఆయన నీలో ఉన్న శ్రేష్టత గుర్తిరిగి భూమి మీద వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి నీ దృష్టికి మేము శ్రేష్ఠులుగా, నీకు ఇష్టలుగా మార్చబడ్డకు సహాయం చేయమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి చెల్లిస్తూ రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.